హైవేస్ సాక్షి వాళ్ళు ఎంత నీచంగా దిగజారుతున్నారంటే, వైసీపీలు ఎంత వరస్ట్‌గా తయారయ్యారంటే, అవతల వాడు ఒంటి మీద ఏదైనా షర్ట్ వేసుకుంటే, ఆ షర్టు పసుపు కలర్ కనుక అయినట్టయితే, వాడిని తప్పు కనుక చేసుంటే, ఇంకేముంది టీడీపీ కార్యకర్త వాడు తప్పు చేశాడు. అలా తయారయ్యారండి. కుప్పం మండలంలో నారాయణపురం చెందినటువంటి దంపతుల్లో మునియప్ప అనేవాడే వ్యక్తి, తిమ్మప్ప అనే వ్యక్తి, శిరీష దంపతులు. వీళ్ళు మునియప్ప అనే అతని దగ్గర 80,000 అప్పు తీసుకున్నారు. దాన్ని తీర్చలేక ఆ తిమ్మయ్య పేరుతో వెళ్ళిపోయాడు. దాని పాపం శిరీష బెంగళూరులో కూలీనాలు చేసుకుని పిల్లల్ని చదివించుకుంటా ఉంది. మన పిల్లలకు సంబంధించి టీసీ కోసం వచ్చింది ఊరు. అది గమనించినటువంటి ఈ మునియప్ప, భార్య మునియమ్మ, తర్వాత వాళ్ళ కొడుకు వీళ్ళంతా కలిపి పనికిమాలిన బ్యాచ్ ఈవిని ఆపి డబ్బులు అడిగారు. నాకే సంబంధం నా దగ్గర లేవని చెప్తే, నేను కూలీనాలు చేసుకుని బతుకుతున్నా, పిల్లల్ని పోషించుకుంటున్నాను, వాడు వదిలేసి వెళ్ళిపోయాడంటే, అటువంటి ఆమెను పట్టుకొని దుర్భాషలు అడి చెట్టు కట్టేసి కొడితే, వాడు టీడీపీ మనిషి, టీడీపీ పట్టి అండ చూసుకుని ఈ రకం చెలరేగాడు, అద్దెనిదని చెప్పేసి వార్తలు ఇస్తే ఏమనాలండి అసలు? ఇంత దారుణమా? ఈలోపు టీడీపీ వాళ్ళు ఏం చేశారు, చెక్ చేసి అతను వైసీపీ మనిషి అని చెప్పేసి వాళ్ళు అంటారు. అరే మీ టీడీపీ వైసీపీ గోలు దగలయ్యా, ఆ సాక్షుడు పెంట తిన్నాడని చెప్పేసి మీరు కూడా తింటానంటే అట్ట? అంత దారుణంగానే మొన్న కానీ వేషల రాజధాని అమరావతి అని చెప్పేసి అంటే దాన్ని కూడా కవర్ చేసుకున్నారు చండాలంగా పడి. అసలు దిగజారుతున్నారు అసలు మరి వాళ్ళు అయితే. ఇప్పుడు ఏమైంది, ఇమీడియట్గా సీఎం దాకా వెళ్ళిపోయింది, వారి నియోజకవర్గం కదా, సాక్షులు పెంట చేశారు. అసలు చంద్రబాబు ఇలాకాలో ఘోరం, చంద్రబాబు ఇలాకాలో మహిళపై దారుణం, జరిగిన దారుణమే ఘోరమే. బట్ చంద్రబాబుది టీడీపీ ఇదే రచ్చ అసలు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు, ఎస్పీని ఆదేశించారు, ఎస్పీ వెళ్ళిపోయాడు, ఎక్కడైనా పట్టుకున్నాడు, వాడిని తీసుకుని లోపలేశారు. ఇవిడక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇంకా సాక్షి ఛానల్ చూస్తున్నా, ఇంకా సాక్షి పేపర్ చదువుతున్నా, ఇంకా ఈ వైసీపీని ఫాలో అవుతున్న ఎవరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. బీ కేర్ఫుల్. ఎందుకంటే మీకు తెలియకుండా మిమ్మల్ని కూడా భయంకరంగా చూపించే బ్యాచ్ వాళ్ళంతా. అండ్ రేపు పుణ్యం ఉండిద్దిరా, మొగుడు అప్పు చేసి వాడేటో వెళ్ళిపోతే ఆ భార్య బిడ్డలను పోషించుకోవటానికి నానా రకాలుగా పాపం ఇబ్బందులు పడుతూ ఉండి, మళ్ళీ ఆ మనిషిని కూడా మీరు ఫోర్స్ అయ్యేటువంటి డబ్బుల కోసం, పాపం రాదు 80,000 ఏమంత ఇదిరా? సరే ఇచ్చారు, వస్తా ఏదో ఒక రోజు, లేదు రాలేదు, సరే కుటుంబానికి ఇది ఇచ్చాను అనుకోండి, మీరు మరీ లేనోళ్ళు అయితే వాడికి అప్పిచ్చే పొజిషన్ మీరు ఉండరు కదా. మరలా చెప్తే గుర్తుంచుకోండి, ఒకరికి అప్పు ఇస్తున్నామంటే అది రాకపోయినా ఎలా బతకాలి, ఎలా మేనేజ్ చేయాలనేది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్. ఇక అప్పు ఇచ్చాము దాని మీద మనం బతుకుతాం అనుకున్నప్పుడు మూసుకొని అప్పులు ఇవ్వకండి, ఆ డబ్బులు మీ దగ్గర జాగ్రత్త పెట్టుకొని బతకండి.